దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రయాసపడుతూ ఉన్నాము, కానీ మనం ఏ విషయంలో అయితే ప్రయాసపడుతున్నామో అది భారమైపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క మనం పడుతున్నటువంటి దేని విషయంలో ప్రయాసపడుతున్నామో దానిని మనం పొందుకోలేమేమోనని, ఇక నా వల్ల కాదేమోనని నిరాశలోకి కొన్ని సందర్భాలలో వెళుతున్నటువంటి వ్యక్తితో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో దేవునికి తెలుసు. దేని గురించి నీవు మరి ఆ యొక్క ప్రయాస కలిగి ఉన్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే ఈ రోజున ఈ వాక్యము ద్వారా మనము ఏమి నేర్చుకోవటానికి దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చాడయ్యా అంటే, ఇక నా పని అయిపోయింది, నేను ఇది సాధించలేను, నా వల్ల కాదు అని ఒకవేళ నీవు ఆగిపోకూడదని, దేనికోసమైతే నువ్వు ప్రయాసపడుతున్నావో ఆ విషయంలో ఒకవేళ నీకు భారం అయితే దేవుని దగ్గరికి రావాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సమస్త జనులారా అంటున్నాడు. నువ్వు ఎవరివైనా సరే, నీవు సాధించాలి అనుకున్న దానిని, నువ్వు చేయాలనుకున్న దానిని నీవు చేయలేను, ఇది నాకు భారమైందని ఒకవేళ నువ్వు ఆగిపోతావేమోనని, నువ్వు ఆగిపోకుండా తిరిగి నా దగ్గరికి రండి అని ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. అంటే మనుషులకు అసాధ్యమైన దానిని ఆయన సాధ్యపరచగలడు, మనుషులు చేయలేనిది ఆయన చేయగలడు. నీవు దేనికోసమైతే ప్రయాసపడుతున్నావో అది నీ స్వంతం అవ్వాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన నిన్ను పిలిచాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కూర్చొని ఈ విషయంలో నాకు ఇది భారమయ్యింది అని ప్రభువుకు నువ్వు తెలియజేసినప్పుడు ఆ భారమైన దానిని ఎలాగూ నువ్వు మరి ముందుకు కొనసాగటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, కావలసినటువంటి వివేకాన్ని, కావలసినటువంటి పట్టుదలను ఆయన మనకిస్తాడండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అంటున్నారు. అంటే మనకు భారమైనప్పుడు మన భారాలు మోసేవాళ్ళు ఈ లోకములు ఎవరూ లేరు. మనం చేయాలనుకున్న దానిని చేయలేక ఆగిపోయినప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. మనకు భారమైనప్పుడు ఆగిపోతే నవ్వేవారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను ఆ విషయంలో నీకు సహాయపడి నీవు అనుకున్నటువంటి ఆ యొక్క గోల్ రీచ్ అవ్వటానికి ప్రభువారు నీకు సహాయం చేయటానికి ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి ఎవరెవరి మీదనో ఆధారపడి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు కొంతమంది మంచిదే అంటారు, మరి కొంతమంది నీకు మించిన దానిని నువ్వు ఎంచుకున్నావు, నీ వల్ల కాదు అని నిన్ను నిరాశపరుస్తారు. కాబట్టి ఈ రోజున దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్న శ్రేష్టమైన సందేశం ఏమిటంటే, నీవు ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో ఆ విషయంలో దేవుని దగ్గరికి వచ్చి ఆయనే చెప్తున్నాడు కనుక నా దగ్గరికి రమ్మని ఆ యొక్క నీ బాధను తెలియజేసినప్పుడు, నువ్వేం చేయాలనుకుంటున్నావో, దేనికోసం ప్రయాసపడుతున్నావో ఆ విషయాన్ని ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే నేను రమ్మంటున్నాడు. ఈరోజు నీకు ఒక పిలుపును ప్రభు ఇచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రయాసను ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నీవు ఆ ఉన్నతమైనటువంటి గోల్ రీచ్ అవ్వటానికి ప్రభు నీకు సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి అటు ఇటు లోకం వైపు చూసి నిరాశ చెంది నీవు ఆగిపోకుండా దేవుని దగ్గరికి రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్న నీ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ భూమి మీదనున్న ప్రతి బిడ్డ నీవు ఈ లోకానికి పంపిన వారే. అందుకనే సమస్త జనులారా నా దగ్గరికి రమ్మంటున్నారు. అయ్యా, ఎవరు ఎటువంటి ప్రయాస కలిగి ఉన్నారు అది మీరు ఎరిగి ఉన్నారు. ఆగిపోయిన సందర్భంలో మీరు పిలుస్తున్నారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా వారి యొక్క ప్రయాసను మీరు ఎరిగి ఉన్నారు కనుక వారి ఆశ తీర్చి తృప్తిపరచటానికే మీరు పిలుస్తున్నారని ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తూ, అయ్యా ఇప్పుడు సమయం ఉన్నది, మీరు పిలుస్తున్నారు కనుక మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి
వారి జీవితంలో గొప్ప మేలులు పొందటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.